కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా యువతకి ఏ రకంగానే న్యాయం చేయకుండా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలకే పరిమితమైనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 16,000 ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటా అని అనేక అవకతవకలతో జీవో ఇచ్చి ఈ టీడీపీ నాయకులకి కోట్ల రూపాయలు ముడుపులు చెందే విధంగా యువతకు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, బాగా కఠినమైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ నష్టం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుంటే ఇవన్నీ గ్రహించి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అన్యాయం జరుగుతుంది, యువత పట్ల మనం ఈ ప్రభుత్వం మెడలు వంచాలి, ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావాలి, అన్ని వర్గాల ప్రజల్ని నష్టం చేసినా కూడా యువత భవిష్యత్తు బాగోకపోతే రాష్ట్రం ఎంతో వెనకబడిపోయే పరిస్థితి ఉంటుందని మంచి ఆలోచన చేసి శాంతియుతంగా రౌండ్ టేబుల్ సమావేశం కానివ్వండి, నిరసన దీక్షలు కానివ్వండి, రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, శాంతియుతంగా ర్యాలీలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలి అనే ఉద్దేశంతో అనేక అక్రమ కేసులు, ఈ నిరసన దీక్షలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి మీద దాడులు చేయడం, వారి దగ్గరికి వెళ్ళి దాడులు చేయడం, ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వారి మీద కేసులు కట్టడం. ఈ రాష్ట్రంలో మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాలు అడుగుతుంటే దాన్ని ఏ రకంగా మనం చేయాలి, యువతకు ఏ రకంగా న్యాయం చేయాలన్నది ఆలోచన చేయడం పోయి ప్రతిపక్షాల గొంతు నొక్కుదాం అనుకోవడం ఇది సిగ్గుసేటు కాదా అని అడుగుతా ఉన్నాం. నిన్న జరిగిన 10వ తారీఖు జరిగినటువంటి శాంతియుత ర్యాలీల్లో ఒక తాడేపల్లిగూడెం కానివ్వండి, ఉండి కానివ్వండి, అలాగే చాలా నియోజకవర్గాల్లో అక్రమ కేసులు కట్టి నాయకులను బలిభ్రాంతులు చేయడం. ఏం చేస్తారు మీరు? ప్రజల తరపున ఎప్పుడూ పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నువ్వు ఏదైతే యువతకు చెప్పావో, యువతకు చెప్పిన ప్రతి మాటని అమలు జరుపు, యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని మేము డిమాండ్ చేస్తుంటే ఏంటిది? అక్రమ కేసులు పెట్టి ఎవరిని భయపెడదామని కేంద్రంలో నీటిలో అవకతవకలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అక్కడ విద్యాశాఖ మంత్రి వర్గమైనటువంటి నాయకులు ఒక సీదర్ అప్పలరాజు ఒక కొడుక్కి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే ఆ తండ్రి ఆ ప్రయత్నం ఎలా జరిగింది, వాళ్ళ కుమారుడు ఏ రకంగా చేశాడు అన్న దాని మీద ఇన్వాల్వ్ అయితే ఆయన మీద కూడా కేసు పెట్టావే, నీకు సిగ్గేతలేదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఒక జోగి రమేష్ గారు, అదేవిధంగా ఒక కానుమూరు నాగేశ్వరరావు గారు, బలహీన వర్గాల్ని నువ్వు టార్గెట్ చేసుకుంటూ ఏదైతే సామాన్య ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు, మనం మోసం చేసి అధికారంలోకి వచ్చాం, మళ్ళీ వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు, వీళ్ళందరినీ అణిచివేయాలని నువ్వు చూస్తే ఇది జరగదు. రేపు 2029లో మహాప్రభంజనం కింద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. దాన్ని చూసి నువ్వు పరిపాలన చేయకపోతే నువ్వు ఈరోజు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఇవన్నీ కూడా అనుభవించవలసిన పరిస్థితి వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. స్థానిక ఎలక్షన్లు పెడతానంటున్నారు. మీరు సూపర్ 6లో ఏదైతే హామీలు అమలు జరిపారో, ప్రతి నిరుపేదకి 3 సెంట్లు ఇల్లు అయితే ఏదైతే చెప్పారో, ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారో ఇవన్నీ నిలదీస్తారు రేపు. ఇవన్నీ సమాధానం చెప్పి నువ్వు ఏదైతే హామీలు ఇచ్చావో అన్ని హామీలని అమలు జరిపి నువ్వు స్థానిక ఎలక్షన్లు వెళ్ళాలి తప్ప అయితే నీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సభావేదికగా తెలియజేస్తా ఉన్నాం. అయితే రాజీనామా చేయించారో ఈ కూటమి ధర్మంలో మీది ఏదైతే కూటమి ధర్మం అని చెప్తా ఉంటున్నారు మీరు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి కదా. కేంద్ర మంత్రిని ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయించారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించదు? ఇది అంటే నీ సుపుత్రుడనా?
ఒక చేతగాని పరిపాలన చేసుకుంటూ యువత జీవితాలతో ఆడుతుంటే, మేము శాంతియుతంగా ర్యాలీలు చేస్తుంటే నువ్వు మామే కేసులు కట్టడం ఏంటిది? ఎక్కడికి పోతుందని కూడా అడుగుతాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఈరోజు చూడండి కర్నూలులో ఒక ఆలూరు ఎమ్మెల్యే ఒక ఇరుపక్షాన్ని ఒక జైల్లో ములాఖాతు తీసుకుంటే అనేక ఆంక్షలు, నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రజలకు మేలు ఎవరి వరకన్నా జరిగింది అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి అన్ని వర్గాలకి కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ర్యాలీలు పెట్టినా, ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంతమంది పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా కూడా వేల మంది రోడ్డు ఎక్కుతున్నారు అనుకుంటే దీని మీద ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వెంట పడుతున్నారు? ఎందుకు వేల మంది రోడ్డు ఎక్కుతున్నారు? మన పరిపాలన ఏమి లోపం ఉంది అని గ్రహించుకునేది పోయి నువ్వు అడ్డంకులు పెడితే ఎక్కడ ఆగుద్దని కూడా అడుగుతా ఉన్నావు.